అబ్బా సుమా ఇంకా రాలేదు, అది ఎప్పుడు లేటే. మనం వాళ్ళ ఇల్లు దాటేదాకా కూడా అది రాదు. తెలిసిందే కదా, అందరికంటే లేటుగా వచ్చిద్ది, అందరికంటే ముందు వెళ్ళిద్ది. సుమా సుమా వస్తున్నా వస్తున్నా. అమ్మయ్యా, పద లేట్ అయిపోతుంది. ఏంటి సుమా ఎప్పుడు లేటేనా? ఏం చెప్పమంటావే, నా పరిస్థితి మీలా కాదు. ఇంటి పని వంట పని చేసి పిల్లల్ని రెడీ చేసి స్కూలుకు పంపించి, మా వారికి లంచ్ బాక్స్ రెడీ చేసి అత్తన్ని పంపించి, అత్తామామలకు టిఫిన్లు పెట్టి వాళ్ళకు టాబ్లెట్స్ ఇచ్చి ఈవినింగ్ స్నాక్స్ కూడా రెడీ చేసి టేబుల్ మీద పెట్టి అప్పుడు బయటికి రావాలి. అయినా అంత చేసినా సాయంత్రం 5 గంటలు గంట కొట్టేసరికి ఇంట్లో ఉండకపోతే అత్తామామ ఎంత గొడవ చేస్తారో మీకేం తెలుసు. అందుకే సాయంత్రం తొందరగా ఇంటికి వెళ్ళాలని హడావుడి పడుతూ ఉంటా. పదండి. నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవే సుమా. పెళ్లికి ముందే నాకు జాబ్ వచ్చేసింది. అత్తగారి వాళ్ళతో మా మమ్మీ డాడీ ముందే చెప్పేశారు మా అమ్మాయి జాబ్ చేస్తుందని. సో నేను ఏ టైంకి వెళ్ళినా కూడా నన్ను అనేవాళ్ళు ఏం లేదు. మీరిద్దరు చాలా లక్కీనే, కానీ నా జీవితం మీలా కాదే. ఇప్పుడు నీకేమైందే? మీరంటే ఇద్దరు జాబ్ చేస్తారే, ఒకళ్ళది సేవింగ్ చేసినా ఇంకొకళ్ళది ఖర్చు పెట్టుకోవచ్చు. కానీ నా జీవితం అలా కాదే. నా ఇంట్లో చేసుకోవాలి, నేను ఆఫీస్కి రావాలి. మా వారికి హెల్త్ బాగోదే, నేను కష్టపడితేనే ఇంట్లో గడుస్తుంది. అవునే, ఆడవారి పరిస్థితి అంతే. ఇంట్లో ఎన్నో పరీక్షలను ఎదుర్కొని బయటికి అడుగు పెట్టాలి. బయటికి వచ్చాక నలుగురు 4 విధాలుగా వేలెత్తి చూపిస్తుంటే వాటిని భరించాలి. ఇలాంటి ఎన్నో సమస్యలను ఎదుర్కొంటేనే మనం బయటికి వెళ్ళగలం. అవునే సుమా, నిజం చెప్పావు. సరేలేండి, పదండి, మన జీవితాలు ఎప్పటికి మారాలి. ఆడది బయటికి వెళ్తే తప్పుగా చూసే సమాజంలో ఉన్నాం. కానీ అదే ఆడపిల్ల ఇంటి నుండి తన కుటుంబ పోషణ కోసం బయటికి అడుగు పెట్టడానికి ఎన్నో పర్మిషన్స్, ఎన్నో రెస్ట్రిక్షన్స్. అయినా ఆడవాళ్ళు బయటకు వచ్చి పని చేయడమే తప్పుగా చూసే వాళ్ళకి ఇవేం కనిపిస్తాయిలేండి.